అయితే మీ విషయానికి వద్దాం. యాంకర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? నాకు అనిపించలా, మా ఆయనకు అనిపించింది. ఇంట్లో వాగుతుంటే వెళ్ళి బయట వాగమ్మా, నా ముందు వాడుకో. తెలివైన హస్బెండ్. ఇంట్లో ఉంటే ఆయన చెవులు ఏనుగులు అయిపోతాయని వద్దు టీవీలోకి వెళ్ళమ్మా. మీ ఇద్దరికి ఎలా పరిచయం, అంటే ఎలా స్టార్ట్ అయింది లవ్ స్టోరీ? నేను స్టార్టింగ్ సీరియల్స్ చేసేదాన్ని. సో ఎంటర్డ్ ఇన్ టు ఇండస్ట్రీ త్రూ సీరియల్స్. సో అప్పుడు మేమిద్దరం కలిసి ఒక సీరియల్ చేసాం, హీరో హీరోయిన్ గా. ఫస్ట్ షాట్, ఫస్ట్ డే షూట్ పార్క్ లో. ఆ అబ్బాయి నోళ్ళలో పడుకుని ఉంటే నేను అబ్బాయి నుదుటి మీద కిస్ చేయాలి. అసలు అబ్బాయి పర్లేదు పెట్టు, పర్లేదు. ఈ అబ్బాయి ఏంటి ఇలా అంటున్నాడు, ఎంతమందితో పట్టించుకున్నాడు ఇప్పటికీ అనుకున్నాడు. తర్వాత ఆ షాట్ ఏదో కష్టపడి చేసాం, చీట్ చేసి అయిపోయింది. అప్పుడు మెల్లిగా నన్ను ఫ్రీ చేయడం కోసం ఆ అబ్బాయి నాతో మాట్లాడి, మీ టెన్షన్ తగ్గడం కోసం బాగా మాట్లాడాడు. తన టెన్షన్ కొని తెచ్చుకున్నాడు. ఎన్నాళ్ళకి జ్ఞానబలం వెలిగింది? అంటే ముందు నాకు వెలిగింది, తర్వాత అతనికి నేనే వెలిగించా. నరసింహ యాక్చువల్ గా అబ్బాయి అమ్మాయిలతో అసలు మాట్లాడంట. సో అయితే ఆ రోజు లొకేషన్ లో ఎందుకో నేను లోపల రూమ్ లో కూర్చుంటే ఎక్కడున్నానో ఎత్తుకుని వచ్చి మరి నేను వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి వెళ్ళాడు. నేను అప్పుడు యాక్చువల్లీ ఆలోచించడం మొదలు పెట్టా, ఈ అబ్బాయి ఎందుకు నాకే వచ్చి బాయ్ చెప్పాడు, సంథింగ్. కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి శ్యామలా గారి హస్బెండ్ నాకు పరిచయం అనమాట. సో నేను పరిచయం అయ్యాక అప్పుడు ఆవిడ పరిచయం అయింది. దాని తర్వాత నన్ను వదిలేసి ఆవిడతో మాట్లాడారు. బోత్ మేక్ ఎ వండర్ఫుల్ కపుల్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆయన్ని ఇంప్రెస్ చేయడం కోసం ఎప్పుడైనా లెటర్ రాశారా? బట్ లెటర్ అనేది నేను రాసుకున్నా, అబ్బాయికి ఇవ్వలేదు ఇంకా. మాకు చదివి తెచ్చారండి. ఇక్కడికి వచ్చాక గుర్తు తెచ్చుకుని రాసా. ఏది ఒకసారి మాకు చదివినిపిస్తారా? ముందే నవ్వేయండి, నవ్వాలంటే. రాజా నువ్వే నా రాజా, నిన్ను చూసి నా రాజా అనుకున్నాను, మురళి లేని వేణుగానం అనుకున్నాను, నా ప్రతి తలుపులో నువ్వు, ఎందుకంటే నీ కళ్ళలోని వెలుగు నాకు తెలిసింది, చెరగని చెలిమికి సాక్ష్యం నువ్వు. అంటే ఎందుకంటే నా ఎదురుగా ఉన్నప్పుడు నీ ఊహ నాకు తెలిసింది, గుచ్చుకుంది. మన ప్రేమలేఖలను మన పెళ్లికి తోరణాలుగా పేర్చి కడుతున్న ఈ బంధం ఏనాటిదో మన మధ్య పెళ్లి సంబంధంగా మారింది. ఇలాంటిది నేను అర్థం చేసుకోవడానికి 2-3 ఏళ్లు పట్టేది. మీరేంటి, మేము కూడా రాసాం లెటర్. అందుకని కామన్ గా ఏం చేసామండి అంటే జిరాక్సులు చేపించి పెట్టుకున్నా. ఒకటే అందరికి పనిచేస్తావా? పైన పేరు మారుస్తుండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ మొన్ననే రాశి కన్నా కూడా, ప్రియమైన రాశి కన్నా, నిన్ను చూసిన నాటి నుండి సింగిల్ గా ఉన్న నా మనసు చిందరవందరగా అయ్యింది. కాలేజీకి నామం పెట్టి మన రాష్ట్రంలో ఉన్న గుళ్ళన్నిటికీ వెళ్లి మన ప్రేమ గెలవాలని అభిషేకం చేయిస్తే, నీ పుట్టినరోజుకి గిఫ్ట్ ఇచ్చే సర్ప్రైజ్ చేద్దామని స్పైడర్ మ్యాన్ లాగా నిక్కర్ పైన వేసుకుని మీ ఇంటికి వస్తే, డాబర్ మ్యాన్ ని వదిలి నా తొడంతా కనిపించావు. చివరిగా అందరం కలిసి మనం సినిమా చూస్తున్నప్పుడు మన ప్రేమను ఒప్పుకున్నారు మీ నాన్నగారు. మీ నాన్నగారికి ప్రేమతో ఈ ప్రదీప్ రాయినది. ఇది నాన్నకు ప్రేమతోనా? అలా రాసి వాళ్ళ నాన్నగారు థ్యాంక్ యూ అని చెప్పి పంపించేశారు. మీరు ఎప్పుడైనా రాశారా లెటర్లు? రెయిన్బో నేల మీదకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంటే 7 రంగుల్లోని ప్రతి రంగుల్లో నీ పేరు రాసి తిరిగి ఆకాశంలో ఎగరేస్తాను. నా జీవితం నీతో ఎంత కలర్ఫుల్ గా ఉందో నిరూపించా. చిన్న కవిత ప్రదీప్. హే సో స్వీట్. ఇంగ్లీష్ కవిత. ఇంగ్లీష్ కవిత. సమ్ లవ్ వన్. సామర్లకోట. సమ్ లవ్ వన్. నా పేరు చెప్తున్నా. సమ్ లవ్ వన్. సమ్ లవ్ వన్.
some love too. But I love one, that is you. Hey! Thank you so much. So sweet of you. I love you, ma'am. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా వేసవికాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే సాయంకాలం సరదాలాగా మొత్తంగా రావే కళ్ళకు కలలు వయసుకి వలలు విసిరిన మగువ మనసుకి దొరకవే శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం तुम्हें याद करने के लिए एक लम्हा चाहिए हाँ, लव. किसी को याद करने के लिए एक लम्हा चाहिए किसी को किसी को याद करने के लिए तो लम्हा अपने आप मिल जाएगा हाँ. किसी के चाहत में तो हम अपनी जी जान लगा देंगे वो है आप आई लव यू చిరునామా తన చిరునామా మరచిపోనే చిరునవ్వే తన చిరునవ్వే విడిచి వెళ్ళనే Hi. Hi. When I close my eyes, I see you. When I open my eyes, okay, Nisha. ఆగండ్రా కవిత మర్చిపోద్ది అది కూడా ఇంగ్లీష్ కవిత ఆగండ్రో When I close my eyes, I see you. When I open my eyes, I miss you. So I love you. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను కళ్ళలుండినే ట్రెండీగా కట్టాను కళ్ళ తోడెత్తి నీకోసం వచ్చాను అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ Hi. Happy Valentine's Day to all. ఏంటే భయ్య అది నిన్ను చూసి ఏమి చెప్పలేకపోతున్నాను. సో స్వీట్ చెప్పండి ప్రదీప్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీ షో అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నీ కోసం ఇక్కడికి వచ్చాను. ఐ లవ్ యూ. ప్రదీప్, నిన్ను చూడంగానే నేను పడిపోయాను. వెనకాల ఆవిడ ఆల్రెడీ పడిపోయింది ఏమిటది వామ్మో, వన్ డే గర్ల్ ఫ్రెండ్ అంట, డేట్ అయినా ఓకే అంట, గులాబీలు బెలు లాంటి తొందరగా మంచి అమ్మాయిని చూసి ప్రదీప్ కి తగ్గ అమ్మాయిని చూసి తొందరగా పెళ్లి చేసేయండి ప్లీజ్. కాపాడుకోవడం కష్టం. కాదు ఎత్తకగలరు ఎందుకంటే ఇంతమంది మంచి అమ్మాయిలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. బట్ సో స్వీట్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. బట్ నో మ్యాటర్ వాట్ మీరు సరదాగా చెప్పినా సీరియస్ గా చెప్పినా ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. మహేష్ బాబు పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఎంత ఏడ్చారో నాకు తెలిసి నీ పెళ్ళయ్యాక నాకంత సీన్ లేదమ్మా. జై సింగిల్, జై సింగిల్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. Happy Valentine's Day, ma'am. థ్యాంక్ యూ. Blood is red, red is rose, rose is flower, flower is you. You are my lover. డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం 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 అయ్యే వరకు నేను డిస్టర్బ్ చేస్తా నిన్ను నీకిష్టం ఇష్టం 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 అయ్యే వరకు నేను అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవ్వక్కర్లేదు. యా, సో వ్యాలంటైన్స్ డే ఇస్ ఫర్ ఎవ్రీవన్. మనం ప్రేమించే వాళ్ళందరికీ మనం విష్ చేయొచ్చు. మేము ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాం కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. యూ వండర్ఫుల్ సపోర్ట్. ఎందుకంటే మీరు లేనిదే మేము లేవు. అండ్ యువర్ ఎనర్జీ ఇస్ ఆర్ ఎనర్జీ. మీరందరూ చూపిస్తున్న లవ్ ఇస్ ప్రైస్లెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎలా లవ్ గురించి మాట్లాడుతాం కాబట్టి సాధారణంగా లవ్ అనగానే లవ్ లెటర్లు ఇవన్నీ ఎవరు రాయరు, సరదాగా అనుకుంటా కానీ. బట్ ఒక తెలియని ఆర్టిస్ట్ పుట్టుకొస్తాడు. ఆ పాటలు పాడడం మొదలు పెడతాడు, కవితలు రాయడం మొదలు పెడతారు. వర్షం పడినా మెరుపు వచ్చినా అది మన కోసమే. వర్షం పడితే భూప్రపంచంలో ఎవరి కోసం ఒక్కడి కోసం పడుతున్నాడు. అప్పుడప్పుడు స్కెచ్ వేసి పెయింటింగ్లు కూడా వేసేస్తూ ఉంటారు, బొమ్మలు గీసేస్తూ ఉంటారు. నేను కూడా అలా చాలా సార్లు ఫీల్ అవుతూ ఉంటాను. రాశి కన్నా చూసి రాశి నువ్వు నాకు రాశి